కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో హోదా ద్వారా లభించే సౌకర్యాలన్నీ వస్తాయని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ అంశంపై విపక్షాల విమర్శలు సరికాదన్నారు. ఇక రెండు రాష్ట్రాల నీటి వాటాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సుహృద్భావ చర్చలు జరిగాయని, ఉమ్మడి కమిటీ నివేదిక అందాక సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఘర్షణ వాతావరణం లేకుండా నీటిని వాడుకోవాలి అన్నదే అభిమతమని సీఎం స్పష్టం చేశారు. మీకు ప్రత్యేక హోదా ఏంటి, ఈరోజు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ ఏంటి, ప్రత్యేక హోదాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పేరు కాకుండా అన్ని వసతులు కానీ అందులో వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇస్తా ఉన్నప్పుడు మీకు బాధ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ కావాలి, మన రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అవన్నీ తీసుకుంటున్నాం. అవన్నీ తీసుకున్నప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది వస్తా ఉంది అంటే రాష్ట్రం బాగుపడకూడదని బాధ. ప్రత్యేక హోదాలో ఇది ఉంది, ఇది ఇవ్వలేదని చెప్పొచ్చు, అది కూడా నేను కావాలంటే ఫైట్ చేస్తానని చెప్పాను. తక్షణం కావాల్సిన కార్యక్రమం ప్రత్యేక హోదాకి ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ చట్టబద్ధత ఇవ్వాలి, జీవోలు ఇవ్వాలి, తక్షణమే అవన్నీ రిలీజ్ చేయాలి. జాయింట్గా మీ ఇంజనీర్లు మా ఇంజనీర్లు రెండు ప్రాంతాల్లో ఉంటారు. టెలిమెట్రిక్ సిస్టమ్ పెట్టి రియల్ టైంలో ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు, ఎవరు ఎంత వాటర్ వాడుకున్నారు, ఆ రియల్ టైంలో పెట్టుకొని మా వాటర్ మేము వాడుకుంటాం, మీ వాటర్ మీరు వాడుకోమని చెప్పాం. దానికి ఒప్పుకున్నారు. మనకు వచ్చే వాటర్ 512 మనకు వస్తాయి, టీఎంసీ వస్తాయి, వాళ్ళకు 299 వాళ్ళకి వెళ్తాయి. అదే మాదిరిగా ఈరోజు కొత్త ట్రిబ్యునల్ వేశారు, ఆ ట్రిబ్యునల్ కూడా రెఫర్ చేశారు. ఆ ట్రిబ్యునల్ ఫైనల్గా ఒక వర్డిక్ట్ ఇస్తుంది. దాంట్లో కూడా నేను కోరేది కృష్ణా నది పైన దామాషా ప్రకారం వచ్చే నీళ్లు పంచుకునే పరిస్థితి రావాలి. దానిపైన కూడా కేంద్రానికి కూడా డిమాండ్ చేశాను.